హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి డిఆర్డిఓ ఫిబ్రవరి 10-14 మధ్య బెంగళూరులో జరగబోయే ఏరో ఇండియా షోకి ముందే ఆర్చర్ NG డ్రోన్ మొదటి ఫ్లైట్ టెస్ట్ని జరపాలని ప్లాన్ చేస్తుంది. టెస్టింగ్ కోసం తయారు చేసిన డ్రోన్ ప్రోటోటైప్ ఆల్రెడీ రెడీ అయింది. టాక్సీ ట్రయల్స్ అంటే ఫ్లై చేయడానికి ముందు గ్రౌండ్ మీద నడిపే ట్రయల్స్ పూర్తయ్యాయి. ఆర్చర్ NG తపస్లానే ఒక మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్, కానీ వెపన్స్ని కూడా క్యారీ చేయగలదు. తపస్ ఆర్మర్డ్ ఫోర్సెస్కి కావాల్సిన విధంగా 30,000 అడుగుల ఎత్తులో 24 గంటలు కంటిన్యూగా ఎగరలేకపోయింది. 28,000 అడుగులు 18 గంటలనే సాధించిందని తెలిసింది. ముందు పెద్ద సంఖ్యలో కొనాలనుకున్నాయి, కానీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ నేవీలు కలిపి 10 డ్రోన్స్ని కొనడానికి ప్రిపేర్ అవుతున్నాయి. అయితే ఈ రిక్వైర్మెంట్స్ని ఆర్చర్ NG మీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డ్రోన్స్ ఎక్కువ గంటల పాటు గాలిలో ఉంటాయి కాబట్టి వీటిని సర్వేలెన్స్లో బాగా ఉపయోగిస్తారు. శత్రువుల మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడానికి ఉపయోగపడతాయి. డిఆర్డిఓ తపస్తో పోలిస్తే డిజైన్ని మార్చింది. ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ వాడుతున్న ఇజ్రాయలీ హెరాన్ డ్రోన్స్ డిజైన్ని బేస్ చేసుకొని తపస్ కోసం డెవలప్ చేసిన సెన్సార్స్, ఇతర టెక్నాలజీస్తో ఈ ఆర్చర్ NGని డెవలప్ చేసింది. అయితే తపస్లో కానీ హెరాన్లో కానీ వెపన్స్ ఉండవు. అయితే ఈ డ్రోన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, సాబాంస్తో దాడులు కూడా చేయగలదు. ఆర్మర్డ్ ఫోర్సెస్ అయితే 91 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ కోసం చూస్తున్నాయి. మొదట దీన్ని తపస్ ఫిల్ చేస్తుంది అనుకోక ఇప్పుడు ఆర్చర్ NG ఫిల్ చేస్తుందేమో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.